ఇప్పుడు పుష్ప ముందు ఉన్నాయి రెండే టార్గెట్స్. ఒకటి బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేయడం, రెండు డే వన్ రికార్డ్స్ బ్రేక్ చేయడం. డే వన్ రికార్డ్స్ వచ్చేసి RRRకి హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చాయి. డే వన్ వచ్చేసి 223 crores వచ్చింది. అప్పుడెప్పుడో వచ్చిన బాహుబలికి అయితే 214 crores వచ్చాయి. అలా చూసుకుంటే రీసెంట్గా వచ్చిన కల్కి దేవరాకి అయితే కల్కి వచ్చేసి 191 crores కొట్టే దేవరా 175 దగ్గరలోకి వచ్చింది. పుష్ప ట్రైలర్ వ్యూస్ పరంగా అయితే అంత వ్యూస్ ఏం సాధించలేదు. ఒక 5-6 crores వరకు సాధిస్తుందేమో నాకు తెలిసి ఇంకా 2 days లో. హైయెస్ట్ రికార్డ్స్ అయితే ఇప్పటి వరకు ట్రైలర్ టీజర్స్ లో అయితే KGF 2 ఉంది. దానికి వచ్చేసి 240 million ప్లస్ ఉన్నాయి. సో ఇప్పుడు పుష్ప మెయిన్ టార్గెట్ ఏంటంటే డే వన్ కలెక్షన్స్ వచ్చేసి 223 ప్లస్ 224 225 అలా వచ్చింది అనుకో, ఇక హైయెస్ట్ క్రాసర్ డే వన్ హైయెస్ట్ క్రాసర్ రికార్డ్స్ లో టాప్ లో ఉంటుంది. అదే కాకుండా ఇక లాంగ్ రన్ లో వచ్చేసి మన దంగల్ రికార్డ్ని అయితే బ్రేక్ చేయాలి, నాన్ బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేయాలి. పుష్ప మూవీ టీం ఏమంటుందంటే ఇప్పుడు మీరు సినిమా మీద ఎంత హైప్ పెట్టుకుంటారో అంత హైప్ పెట్టుకోండి, మీరు పెట్టుకున్న హైప్ కి కొంచెం కూడా తగ్గకుండా ఉంటుందని చెప్తున్నారు. ప్రతి మూవీ టీం ఏ మూవీ అయినా సరే అంతే హైప్ ఇస్తారు. కాకపోతే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్స్ రోజు తెలుస్తుంది ఆ మూవీ మీద ఎంత హైప్ ఉందో ఏందో అనేది. రిజల్ట్ డే వచ్చిన రోజు మనకు ఆ మూవీ మీద ఉన్న హైప్ గురించి మొత్తం తెలిసిపోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.